మనతో పాటు ప్రముఖ శాస్త్రవేత్త సుందర్ గారు ఉన్నారు, మనతో పాటు జాయిన్ అవుతున్నారు. తో పాటు గౌతమ్ ప్రసాద్ గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్తిక్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ అందరికీ. బీఆర్ఎస్ పార్టీ గౌతమ్ ప్రసాద్ గారు, క్షుద్ర పూజలు ఎందుకు చేసినావు అని అడిగితే లీగల్ నోటీసులు పంపిస్తున్నారంట. మీరు అసలు క్షుద్ర పూజలు చేస్తున్నారా, ఏం జరుగుతోంది, గుడికి పోతే క్షుద్ర పూజలు అంటారా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇప్పటికే లీగల్ నోటీసులు కూడా మీ తరపు నుంచి పోయినాయి. ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు దీనిపైన? శ్రీకాంత్ గారు, మా ఛానల్లో పెద్దలకు అదే విధంగా మన ప్రేక్షకులకు గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్ గారు, ఈ విషయాల మీద చాలా విచారంగా తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు ఏంటి, ఆ సమస్యల పరిష్కారం కోసం ఐ థింక్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టు. గౌతమ్ గారు నెట్వర్క్ ఇష్యూ బ్రేక్ అవుతుంది. నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టు. బాగానే ఉంది నా దగ్గర నెట్వర్క్ ఉంది. హలో, యా ప్లీజ్ కంటిన్యూ. అయితే విచారకరమైన పరిస్థితిలో ఉన్నామంటే చెప్పదలుచుకున్నా. అంటే ఈ రోజు పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు నెరవేర్చే విధంగా ఏ విధంగా మనం పరిపాలన ఆ వైపు సమాధానం చెప్పాలి. అదే విధంగా వాళ్ళు అడిగే సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలి, లేదా పరిష్కరించే ఏ విధంగా డ్రైవ్ చేయాలి అనే ఆలోచన పక్షాలు ఏదో క్షుద్ర పూజలు చేస్తున్నాయి, అది చేస్తున్నాయి అని చెప్పేసి మాట్లాడుకునే ఒక దుస్థితిలో ఉన్నామని అంటే ఇక మనం ఏ సమాజంలో ఉన్నామో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలు మాట్లాడడం ఈ రోజు క్షుద్ర పూజలు చేస్తున్నారని చెప్పేసి మాట్లాడడం అంటే ఇక ఇంతకంటే దారుణం నేను చెప్పదలుచుకున్నానండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కరించకుండా వాటిని పక్కన పెట్టేసి ఈరోజు ప్రతిపక్షం మాట్లాడుతున్న సమస్యలు కూడా మాట్లాడకుండా క్షుద్ర పూజలు చేస్తా ఉందని చెప్పి అనడమే చాలా చాలా వింతైన విడ్డూరమైన అంశంగా నేను చేస్తున్నా. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు చాలా సైంటిఫిక్ అంశాలని మాత్రం లెక్కలోకి తీసుకుంటారు. ఎవరు క్షుద్ర పూజలు చేసిండ్రు, ఎవరు క్షుద్ర పూజలు చేయలేదు, ఏంది అని చెప్పేసి అనుకునే వాటిని పరిగణలో తీసుకుంటే నేను అనుకోలేదు. తెలంగాణ ప్రజలకు పనిచేసే ప్రతిపక్షంగా ఉన్నాము తప్ప ఇటువంటి పనికిరాని మాటలు మాట్లాడడము, అదే విధంగా ప్రజలకు ఏ మాత్రం కూడా ఉపయోగం లేని మాటలు మాట్లాడడం అనేది చాలా దారుణము. శ్రీకాంత్ గారు, ఇంకో విషయం నేను చెప్పాలంటే మనము ఒకవైపు ఏఐ టెక్నాలజీతో ముందుకెళ్తున్నాం. మొత్తం ప్రపంచంలో ఏఐ టెక్నాలజీ ముందుకెళ్తుంటే అంటే గుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళకు క్షుద్ర పూజలు చేసిండ్రని చెప్పేసి బట్టగాల్చి మీదేయడము అంటే కాంగ్రెస్ పార్టీకి చేతగాక, చేవలేక, పరిపాలన మీద అవగాహన లేక, అదే విధంగా ఉన్న డిపార్ట్మెంట్స్ అన్ని గాలికి వదిలేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన ఏంటా అని చెప్పేసి ప్రజలంతా క్వశ్చన్ చేసుకుంటున్న సందర్భంలో మళ్ళీ కొత్త విషయాన్ని తీసుకొచ్చి పక్కకు జరిగే విధంగా వ్యవహరిస్తా ఉంది. కాబట్టి దీన్ని అయితే నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే ఎవరైతే మాట్లాడతారో ఒక్క నిమిషం గౌతమ్ గారు, 1 సెకండ్.